ఈరోజు అయితే మనం బీరకాయ కోయబోతున్నాము. ఇవి వచ్చేసి అయితే చియా సీడ్స్ మొక్కలు, ఇది పచ్చిమిరకాయ, ఇవి అయితే తోటకూర ఫ్రెండ్స్. ఇది మీకు ఏంటో తెలిసి ఇది ఏంటో వీరజాజి మొక్క. ఇది ఎల్లుల్లిపాయ అయితే ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుంటే అయితే మొక్కలు వచ్చేస్తే. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మీరే తెలుస్తుంది. ఫుల్ వాన అయితే పడుతుంది, మామూలుగా ఇప్పుడు తుఫాను అయితే పడుతుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా మొక్కలు అయితే వేసాను, అవి తర్వాత షార్ట్లో అయితే పంపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే బీరపాదు. నేను దీనికైతే చిన్న పందిరి కింద వేసాను బాత్రూమ్ పైనే. అదిగోండి ఫ్రెండ్స్, మొక్క అక్కడ వేసాను. ఇదిగోండి బీరకాయ అయితే, ఇదిగోండి ఇదైతే ముదిరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కోసేస్తున్నాము. ముదిరిది కాదు. అదిగోండి ఫ్రెండ్స్ ఎలాగుందో చూడండి కాయ అయితే. ఇవైతే తోటకూర మొక్కలు, ఇవి చిలకడ దుంప, ఇవి వాము, ఇవేమో ఖర్జూరపు మొక్కలు, ఇది అల్లం మొక్క, ఇది చుక్కుడు పాదు, ఇదైతే టమాటా మొక్కలు, పచ్చిమిరకాయ మొక్కలు ఫ్రెండ్స్. ఇవైతే పాలకూర మొక్కలు ఫ్రెండ్స్. ఇదేంటో మీకు తెలిసి ఇది కనకాంబరం మొక్కలు ఫ్రెండ్స్. ఇవి కూడా అయితే పాలకూరే. మీకు పైన డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా చూపిస్తాను, మళ్ళీ కొత్త పూత అయితే వచ్చింది దానికి. అయిపోయింది ఫ్రెండ్స్, 3 కాయలు అయితే అవి. ఇవి అయితే ఆర్గానిక్గా పండిన బీరకాయ. ఇది నేను అసలు కట్ చేయలేదు దీన్ని, ఆర్గానిక్గా అయితే పండింది ఈ బీరకాయ. నేను మందు కొట్టలేదు, ఏం కొట్టలేదు దీనికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకో పోతుంది, మీకు క్లియర్గా చూపిస్తాను మొక్కకి. ఇదిగోండి ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే. బీరకాయ చూడండి చిన్నది ముగ్గిపోయింది, మనం పైన వల్ల నేల మీద అయితే పెద్దది అయ్యేది. ఇవైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఫ్రెండ్స్. నేను ఎక్కడ బయట ఎవరి దగ్గర నుంచి తెచ్చాను. ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్. ఇది అయితే మామూలు నేనే మొన్న వేసాను. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజుకి చాలు, బాయ్.